అరుణాచలం వెళ్లే భక్తుల కళ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషితో నెరవేరింది. నరసాపురంలో తిరువన్నామలై వీక్లీ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్థానిక ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్తో కలిసి అదే ట్రైన్లో భీమవరం వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నరసాపురం నుండి తిరువన్నామలై వీక్లీ ఎక్స్ప్రెస్ ను భవిష్యత్తులో వారానికి 3 సార్లు నడిచే విధంగా కృషి చేస్తానని అన్నారు. తిరువన్నామలైకు ట్రైన్ కోసం అనేక సార్లు రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడానని అన్నారు. ఆక్యుపెన్సీ కోసం 3 నెలలు ప్రయోగాత్మకంగా రైలు సర్వీసును ఇవ్వాలని కోరామని అన్నారు. రైల్వే టికెట్లు బుకింగ్ ని బట్టి కొనసాగిస్తామని చెప్పారని తెలియజేశారు. అయితే టికెట్లు బుకింగ్ ప్రారంభించిన 10 నిమిషాలకే రిజర్వేషన్ టికెట్లు క్లోజ్ అయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కోస్తా జిల్లాల వరకు ప్రజలకు ఈ ట్రైన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, కూటమి నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే ఫస్ట్ కొత్త ట్రైన్ లో మొదటి రోజు ఇదే ఫస్ట్ టైం అంటే ఎలా మీ ఊరి నుంచి కొత్త ట్రైన్ వేసారు కాబట్టి ఫస్ట్ టైం వెళ్తున్నారా? ఓకే. వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ఎక్కారా? విజయవాడలో ఎక్కచ్చు కదా? రైట్, ఫస్ట్ ట్రైన్ కాబట్టి వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి వెళ్తున్నారు అరుణాచలం. ఫస్ట్ కాబట్టి ఫస్ట్ డే కాబట్టి ఓకే, థ్యాంక్ యూ. అరుణాచలం చేరుకునేటువంటి ట్రైన్ ప్రారంభం సందర్భంగా ఈరోజు నేను స్థానిక శాసనసభ్యులు మిత్రుడు నాయకర్ గారితో, అదేవిధంగా శ్రీదేవి గారు, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు, డిఆర్ఈసీ మెంబర్ జక్కంపూడి కుమారి గారితో కలిసి ఈ ట్రైన్ లో ప్రయాణం చేయడం జరిగింది. భక్తులతో వ్యక్తిగతంగా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంతం నుండి కనుక అరుణాచలం వెళ్ళాలి అంటే విజయవాడ పోయి లేకపోతే శేషాద్రి ఎక్కి కాట్పాడిలో మరొక ట్రైన్ ఎక్కడం ద్వారా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలోనే పెద్ద ఎత్తున అరుణాచలేశ్వరునికి దర్శించుకునేటువంటి భక్తుల్లో నరసాపురం ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు. రమణ మహర్షి ఆశ్రమాలు కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిడి కారణంగా రైల్వే శాఖ అధికారులతో పదే చర్చించడం ద్వారా ఇవాళ ఒక 3 నెలల పాటు ట్రయల్ రన్ గా ఈ ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రయాణికులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. ఈ 3 నెలల అనంతరం కూడా ప్రయాణికుల యొక్క రద్దీని బట్టి తప్పనిసరిగా దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తున్నాం. కాబట్టి ఈ 3 నెలల పాటు పెద్ద ఎత్తున ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే అరుణాచలమే కాకుండా ప్రధానమైనటువంటి ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే తిరుపతి పుణ్యక్షేత్రం ఉన్నదో తిరుపతిని కూడా తిరుపతి మీదుగా అరుణాచలం వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తిరుపతి వెళ్ళేటువంటి భక్తులు కూడా దీన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశం ఉంది అనేటువంటి సందర్భంగా చెప్తూ మరొకసారి రైల్వే శాఖ అధికారులకు ఈ ట్రైన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నుండి నేరుగా అరుణాచలం వెళ్ళాలనేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అటువంటి ట్రైన్ వేళ ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో అరుణాచలం వెళ్ళాలి అంటే ఈ ప్రాంతం ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అటు కాకినాడ కానీ, ఇటు విజయవాడ కానీ, లేకపోతే శేషాద్రి ట్రైన్ ఎక్కి కాట్పాడిలో దిగి ఆ విధంగా మరొక 2-2.5 గంటల పాటు రోడ్డు ప్రయాణం చేసి అరుణాచలం చేరుకునేటువంటి పరిస్థితి నుండి ఈవేళ నేరుగా నరసాపురం ప్రాంత ప్రజలు నేరుగా అరుణాచలం చేరుకోవడానికి ఈవేళ ఈ ప్రత్యేకమైనటువంటి రైలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అరుణాచలమే కాదు, తిరుపతి కూడా వెళ్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో ప్రజలే కాకుండా ఏదైతే పక్కన ఉన్నటువంటి కోనసీమ జిల్లాకు చెందినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఇవాళ ట్రైన్లో సగం మంది రాజోలు నుంచి, పీగన్నవరం నుంచి, అమలాపురం నుంచి, మండపేట నుంచి కూడా వచ్చి ఇవాళ ఈ ట్రైన్ ఎక్కి అరుణాచలం చేరుకుంటున్నారు. ఇప్పుడే నాకు చాలామంది భక్తులు తగిలారు. ట్రైన్ 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసాం. ఫస్ట్ పావు గంటలోనే రిజర్వేషన్ టికెట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అంటే ఈ ట్రైన్కి ఎంత డిమాండ్ ఉన్నదనేటువంటి విషయం కోసం ఇదంతా చెప్తున్నా. తప్పనిసరిగా దీన్ని రాబోయేటువంటి రోజుల్లో కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాంతంలో యొక్క భక్తుల యొక్క
ఏదైతే సౌకర్యం వారు కోరుకుంటున్నారో దాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. జాగ్రత్త. భక్తులందరూ కూడా అరుణాచలం వెళ్ళే విధంగా కేంద్ర రైల్వే మంత్రులతో మాట్లాడి ఈ రూట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భక్తులందరూ ప్రత్యేకంగా అరుణాచలం ఎక్కువ మంది, అదే తిరుపతి కూడా వెళ్తుంది. మరి రెండు పుణ్యక్షేత్రాలు కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కువగా దర్శించుకుంది. కాబట్టి మరి గతంలో ఏంటంటే అరుణాచలం వెళ్ళాలంటే కనుక విజయవాడ కానీ వివిధ ప్లేసెస్కి వెళ్ళి అక్కడి నుంచి లేదా తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి చెన్నై నుంచి కానీ వెళ్ళే పరిస్థితి. ఈరోజే ఏదైతే ఆంధ్ర ఇటు దేవాలయం కానీ అదేవిధంగా ఈస్ట్ గోదావరి నుంచి కానీ నరసాపురం నుంచి పాల్గొని కానీ ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మరి నేరుగా అరుణాచలం వెళ్ళే విధంగా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మరి ఏదైతే గిరి ప్రదర్శన చేసే విధంగా కూడా ఈ ట్రైన్ ఏర్పాటు చేసినందుకు మంత్రి గారికి నేను ప్రత్యేకంగా నరసాపురం నియోజక ప్రజలు కానీ భక్తులందరూ తరఫున కూడా అభినందన తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే వందే భారత్ ట్రైన్ కూడా అది కూడా ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంది. కాబట్టి దీనికి దానికి సంబంధించిన మంత్రి వాళ్ళు ఎవరైనా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము పాలకుల నుంచి వస్తున్నామండి. అరుణాచలం వెళ్ళాలనేది ఎప్పటి నుంచో మాకు కలగా మిగిలిపోయిందండి. ఈరోజు సార్ గారి దయ వల్ల అది నిజమైందండి. అరుణాచలం వెళ్ళాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేదండి. 2-3 ట్రైన్లు అవి మారవలసి వచ్చేది. కానీ ఇప్పుడు మా అదృష్టం కొద్ది ఈ ట్రైన్ వేయడం వల్ల ఒకసారే ఇంకా స్ట్రైట్గా మేము అరుణాచలంలోనే దిగి చక్కగా స్వామి దర్శనం చేసుకుంటామండి. ఈ గురు పౌర్ణమి చాలా ఆనందంగా మేము ఈ గిరి ప్రదక్షిణ చేసి సంతోషంగా మళ్ళీ మేము పాల్గొని వస్తున్నాము. చాలా సంతోషంగా ఉందండి. తిరుపతి వెళ్తున్నామండి మేము. ఈ ట్రైన్ గురించి అరుణాచలం వేశారని తెలిసిందండి. పాలకొల్లు వచ్చండి, బస్సుకు వచ్చి ఇక్కడికి ట్రైన్కి వచ్చాము. తిరుపతి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చాలా ఫ్రీగా ఉందండి మాకు. ఇప్పుడు అవస్థలు పడిపోవడమండి. ఇప్పుడైతే అవస్థ లేకుండా బండికాడికి చేరుకున్నామండి. ఇందులో కూడా చాలా బాగుందండి. అరుణాచలం వెళ్తున్నామండి. ఈ ట్రైన్ వేసినప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా అంత ఫ్రీగా ఫీల్ అవ్వలేదు. చాలా ఆనందంగా ఉంది. రాజమండ్రి నుంచి వచ్చామండి. వెళ్తున్నారు, కొత్త ట్రైన్ ఎక్కి వెళ్తున్నారు. ఓకే, కంగ్రాచులేషన్స్. మీకు ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇదివరకు ఇబ్బందులు తెలియదు మీకు. విజయవాడ మారి కాకిపల్లి మారి మళ్ళీ అక్కడ నుంచి బై రోడ్డు వెళ్ళి మీకు 3-4 గంటలు టైం వేస్ట్ ప్లస్ ఫిజికల్గా స్ట్రెయిన్ నీరసం వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ అన్నమాట ఇది. నరసాపురం పాలకొల్లు కన్నా ఇప్పుడు మీరు అందరూ ఎక్కువ ఎక్కుతున్నారు ఈ ట్రైన్ గోదావరి అవతల నుంచి. ఇప్పుడు ట్రైన్ అందరూ రాజోలు, మండపేట, పి గన్నవరం అందరూ అక్కడ వాళ్ళే. అంటే వాళ్ళు కూడా అంత సౌకర్యంగా ఉంది ట్రైన్. మీరు రాజమండ్రి వెళ్ళాలి లేకపోతే కాకినాడ వెళ్ళాలి, ఇప్పుడు డైరెక్ట్ మీరు రాత్రి 11ంటికి తిరుపతి వెళ్ళిపోతారు. రేపు పొద్దున్న 5ంటికి పడుకుని లేచేటప్పటికి డైరెక్ట్ అరుణాచలంలో ఉంటారు. ఇదివరకు లేదు. ఇదివరకు 3 ట్రైన్లు మారితే కానీ అరుణాచలం వెళ్ళేవాళ్ళం కాదు. ట్రైన్ యొక్క రద్దీ ఏ విధంగా ఉంటుందో అది చూసి మనం దాన్ని కంటిన్యూ చేయాలి, ఏ విధంగా ఉండాలని. తప్పనిసరిగా ఫస్ట్ పావుగంటలోనే టికెట్లు అయిపోయినాయి. మీద పాలకొల్లు ఫస్ట్ 10 నిమిషాల్లో అయిపోయింది. 10 నిమిషాలు మళ్ళీ చూసేటికి 100 దాటేసింది. వెయిటింగ్ లిస్ట్ వచ్చేసింది 10 నిమిషాల్లో. కాబట్టి మీరు అందరూ ట్రైన్ ఉపయోగించుకోండి. టికెట్లు లేవండి. మీరా తిరువన్నామలై అంటే అరుణాచలం 2 పుణ్యక్షేత్రాలు. ఇదే కాదు, గోదావరి అవతల నుంచి ఇవాళ ఈ ట్రైన్లో రాజమండ్రి నుంచి, అమలాపురం నుంచి, మండపేట నుంచి, రాజోల్ నుంచి, జొన్నాడు నుంచి, పి గన్నవరం నుంచి ట్రైన్లో సగం మంది కోనసీమ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అవసరాలు కూడా తీరుతుంది ఇది. మంచి ట్రైన్. ఇప్పుడు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి కూడా కాశీ ట్రైన్ లేదు. విజయవాడ నుంచి డైరెక్ట్గా ప్రారంభమయ్యే ట్రైన్ లేదు. చెన్నై నుంచి, బెంగళూరు నుంచి వయా విజయవాడ వెళ్ళి కాశీ ట్రైన్లు మాత్రమే ఉన్నాయి. ఒక వైజాగ్ నుంచి ఉంది అంతే మన రాష్ట్రం నుంచి. ఆ వైజాగ్ ఏదైతే కాశీ ట్రైన్ ఉందో దాన్ని భీమవరం నుంచి కాశీ నడపమని అడిగాం మనం. అది కూడా అవుతుంది, ఎదురుకి వెళ్తుంది. ఆ వైజాగ్ నుంచి నడిచేదాన్ని భీమవరం నుంచి పొడిగించండి అని అడిగాం. సో అది కూడా మనకి, అది వందే భారత్ హైదరాబాద్ వెళ్ళడానికి ఈ 2 కూడా త్వరలో అవుతాయి. రైట్ అమ్మ, థ్యాంక్ యూ.